రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కోసం బీసీసీఐ చాలా భారీగానే ప్లాన్ చేసినట్టుంది. ఈ 2 ఇయర్స్లో హిట్ మ్యాన్ కానీ కింగ్ కోహ్లీ కానీ ఏ మాత్రం ఫామ్లో అటు ఇటైనా టీంలో నుంచి పీకేయడానికి అంతా రెడీ చేసుకున్నట్లుంది బీసీసీఐ. టీమిండియా 2026 వన్డే ఫార్మాట్ షెడ్యూల్ చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. హోమ్ సిరీస్లు, ఫారిన్ సిరీస్లతో కలిపి బీసీసీఐ మొత్తం 21 వన్డే మ్యాచ్ల కోసం ఫుల్ టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. అది కూడా చిన్న చిన్న టీంలతో కాదు, కంప్లీట్గా స్ట్రాంగ్ టీంలతో టీమిండియా ఫైట్ చేయబోతోంది ఈ ఇయర్లో. ముందుగా హోమ్లో న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే ఆఫ్ఘనిస్తాన్తో హోమ్ సిరీస్గా 3 వన్డే మ్యాచ్లు ఆడబోతోంది. ఇదొక్కటే టీమిండియా ఆడబోయే వీక్ టీం. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్ వెళ్ళి అక్కడ 3 వన్డే మ్యాచ్లు ఆడాలి. ఫారిన్ పిచ్లపై మన బ్యాటర్లు, బౌలర్లకు పెద్ద ఛాలెంజ్ లాంటి సిరీస్ అది. ముఖ్యంగా 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్న కోహ్లీ, రోహిత్ ఈ సిరీస్లో రాణించడం చాలా చాలా అవసరం. దీని తర్వాత వెస్టిండీస్తో 3 వన్డేల కోసం మళ్ళీ ఇండియా వస్తుంది టీమిండియా. ఈ సిరీస్లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్స్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్తో వాళ్ళ దేశంలో అంటే న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ 3 వన్డే మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా. ఇది కూడా రోహిత్, కోహ్లీకి పెద్ద టెస్టే. నెక్స్ట్ శ్రీలంకతో స్వదేశంలో 3 వన్డే మ్యాచ్లు, ఆ తర్వాత చివరిగా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డే మ్యాచ్లు ఆడబోతుంది. అయితే బంగ్లాదేశ్ టూర్పై ఇప్పటికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇలా ఫుల్ టైట్ కాంపాక్ట్గా టీమిండియా వన్డే షెడ్యూల్ ఉండబోతోంది. ఇదంతా కోహ్లీ, రోహిత్ కోసమే బీసీసీఐ ప్లాన్ చేసిందనే టాక్ ఉంది. అయితే రోకో ఉన్న ఫామ్ చూస్తుంటే ఇదంతా వాళ్ళ ముందు జుజుబీనే.